నమశంకరాయ. ఇంద్రుని సభలో మైమరిచిపోయి నాట్యం చేసినటువంటి పుష్పవతి అనే అప్సరస, అలాగే గానములో తప్పిదములు చేసినటువంటి పులోమన్ అనే గంధర్వుల యొక్క ఇద్దరిని కూడా శపించి పిశాచ యోనిలోకి జన్మించమని శాపం ఇవ్వడం జరిగింది ఇంద్రుడు. అయితే కొన్ని కారణాల వల్ల అనేక బాధలు అనుభవిస్తూ, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ఏకాదశి, మాఘ శుక్ల ఏకాదశి రోజున ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండడం, అలాగే శరీరం బాధపడుతూ ఉండగా పిశాచ యోనిలో ఉంటే శరీరం ఎప్పుడు కూడా బాధలు అనుభవిస్తూ ఉంటుంది. ఆ బాధలు అనుభవిస్తున్నట్టు కారణం చేత ఆ రోజంతా నిద్ర లేకుండా జాగరణ చేయడం వలన ఆ యొక్క విష్ణు యొక్క అనుగ్రహం కలిగి విష్ణువు ప్రత్యక్షమై ఆ పిశాచ యోని నుంచి వాళ్ళకి తప్పించడం జరిగింది. ఇదే భీష్మ ఏకాదశి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల కుటుంబంలో తండ్రి వైపు భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే అది ప్రధానంగా ప్రేత దోషము అని అంటారు. ఈ ప్రేత దోషములో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పిశాచ యోనిల్లో ఉంటారు. ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే ఈ ప్రేత దోష నివృత్తి చేసుకుంటారో వారి యొక్క కుటుంబ సభ్యుల్లో మరణించిన వాళ్ళందరికీ కూడాను ప్రేత విముక్తి కలుగుతుంది. అందుకనే మన పీఠం ఆధ్వర్యంలో ఈ 29 జనవరి రోజున ప్రేత విముక్తి కోసమై ప్రేత దోష నివారణ కార్యక్రమం జరపబడుతుంది. 28వ తారీఖు లోపల ఎవరైనా కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.